హలో అండి. ఈరోజు మనం ఇండియాలో ఉన్న టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నేను ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ బేస్ చేసుకొని చేస్తున్నాను. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి కాలేజ్ టీచింగ్, లెర్నింగ్, ఇంకా రీసెర్చ్ ఇలాంటి పారామీటర్స్ అన్నీ చూసి ప్రతి కాలేజ్‌కి ఒక ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ర్యాంక్స్‌ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేశాను. ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాలేజ్ జాదవ్పూర్ యూనివర్సిటీ, కోల్కతా. ఇది 1955లో స్టార్ట్ చేశారు. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 10. ఇందులో ఫీ 9600 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ప్రోగ్రామ్కి డిఫరెంట్ ఉంటుంది. అండ్ యావరేజ్ ప్లేస్మెంట్ శాలరీ చూస్తే 8 lakhs per annum. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 85%. నెక్స్ట్ కాలేజ్ వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 1984లో స్టార్ట్ చేశారు. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 11. అండ్ ఫీజ్ అరౌండ్ 2 lakhs ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. యావరేజ్ ప్లేస్మెంట్ శాలరీ అరౌండ్ 6 to 7 lakhs. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 85%. అన్నా యూనివర్సిటీ, చెన్నై. దీన్ని 1978లో స్టార్ట్ చేశారు. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 13. దీనికి ఫీజు స్టార్టింగ్ ఫ్రమ్ 10,000, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ప్లేస్మెంట్ శాలరీ 6 to 7 lakhs. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 85%. నెక్స్ట్ కాలేజ్ అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్. దీన్ని 1994లో స్టార్ట్ చేశారు. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 19. ఫీజ్ అరౌండ్ 13 lakhs per annum ఉండొచ్చు. యావరేజ్ ప్లేస్మెంట్ శాలరీ చూస్తే 6.4 to 7.35. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 90 to 95%. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పటియాలా. దీన్ని 1956లో స్టార్ట్ చేశారు. ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 20. ఫీజ్ అరౌండ్ 3 to 4 lakhs ఉండొచ్చు. యావరేజ్ ప్లేస్మెంట్ శాలరీ చూస్తే 6 to 7 lakhs. ప్లేస్మెంట్ పర్సంటేజ్ అప్రాక్స్ 80%. నెక్స్ట్ కాలేజ్ బిట్స్ పిలానీ. దీన్ని 1964లో స్టార్ట్ చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 25. ఇందులో ఫీ డిపెండింగ్ ఆన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఒక ప్రోగ్రామ్కి ఒక ఫీ, ఇంకొక దానికి ఇంకో ఫీ. యావరేజ్ ప్లేస్మెంట్ శాలరీ అరౌండ్ 15 to 20 lakhs. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 90%. నెక్స్ట్ కాలేజ్ జమియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ. దీన్ని 1920లో స్టార్ట్ చేశారు. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 26. ఇందులో ఫీజ్ అరౌండ్ 85,000 ఉండొచ్చు. అండ్ యావరేజ్ ప్లేస్మెంట్ శాలరీ అరౌండ్ 9 lakhs ఉంటుంది. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 70%. నెక్స్ట్ కాలేజ్ శిక్షావో అనుసంధాన్, భువనేశ్వర్. ఇది 1996లో స్టార్ట్ చేశారు. ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 27. ఇందులో ఫీజ్ అరౌండ్ 1.5 to 3 lakhs ఉండొచ్చు. ప్లేస్మెంట్ శాలరీ 4 to 6 LPA. ప్లేస్మెంట్ పర్సంటేజ్ అరౌండ్ 80 to 85%. నెక్స్ట్ కాలేజ్ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై. దీన్ని 1985లో స్టార్ట్ చేశారు. ఈ కాలేజ్ ర్యాంకింగ్ 28. ఇందులో ఫీజ్ అరౌండ్ 2 to 2.5 lakhs ఉండొచ్చు, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్స్. యావరేజ్ ప్లేస్మెంట్ శాలరీ చూస్తే 5 to 6 lakhs. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 75%. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, డిటియు. దీన్ని 1941లో స్టార్ట్ చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 29. ఇందులో ఫీజ్ అరౌండ్ 1.5 lakhs per annum ఉండొచ్చు. యావరేజ్ ప్లేస్మెంట్ శాలరీ అరౌండ్ 8 to 10. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 80%. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి చూసారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా పర్టికులర్ కాలేజ్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే గూగుల్లో ఆ కాలేజ్ వెబ్సైట్స్కి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీరు కాలేజ్ని చూస్ చేసుకునే ముందు అన్ని పారామీటర్స్లో సెర్చ్ చేసి కాలేజ్ చూస్ చేసుకోండి. వీలైతే అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ కాలేజ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోండి. అలా తెలుసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ కాలేజ్ నిజంగా బాగుందా లేదా అని. అన్ని పారామీటర్స్లో చెక్ చేసి మంచి కాలేజ్ని చూస్ చేసుకోండి. కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ ఎవ్రీ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.